హలో అండి. నేను దివ్య, మీ పేరెంటింగ్ కోచ్. పిల్లలు టీనేజ్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కెరియర్ సెలక్షన్‌లో పేరెంట్స్‌గా కొంతమంది తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. అందులో ఒక పెద్ద తప్పేంటంటే పేరెంట్స్ వాళ్ళు అనుకున్న కెరియర్‌లోనే పిల్లలు సెటిల్ అవ్వాలని చూస్తూ ఉంటారు. పిల్లలకి అసలు ఆ ఎబిలిటీ ఉందా లేదా? వాళ్ళు అది చేయగలుగుతారా లేదా? అన్న ఆలోచన లేకుండా అందులో ఉంటేనే వీళ్ళు బావుంటారు, వీళ్ళు సెటిల్ అవుతారు అని ఒక ఆలోచనొస్తుంది. అంటే పిల్లలు బాగుపడాలి అన్న ఆలోచన మంచిదే. కాకపోతే పిల్లలకి ఆ ఎబిలిటీ ఉందా లేదా అన్నది ఒకసారి ఆలోచించాలి. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్‌ని చూసో లేదంటే కొన్ని సినిమాలు చూసో నేను ఇలా అయితే బావుంటుంది లేదా నాకు ఈ కెరియర్ అయితే నాకు చాలా బావుంటుంది అని ఒక ఇంట్రెస్ట్ కలుగుతదనమాట. కాకపోతే అది క ఒక ఇన్‌ఫాక్చుయేషన్ అవ్వచ్చు. లేదంటే నిజంగానే వాళ్ళకి ఆ ఎబిలిటీ కూడా ఉండుండొచ్చు. అది పేరెంట్స్‌గా మనం తెలుసుకోవాలి పిల్లల్లో. వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉందా లేదా? లేదా అదొక ఇన్‌ఫాక్చుయేషన్ కొన్ని రోజులు ఉండిపోతుందా లేదా? అన్నది మనం గమనించుకోవాలి పేరెంట్స్‌గా. ఒకవేళ పేరెంట్స్‌గా మీరు గమనించుకోలేకపోతే చాలామంది కెరియర్ కౌన్సిలర్స్ ఉన్నారు. ఈ కెరియర్ కౌన్సిలర్స్ సహాయంతో మనం మన పిల్లల్ని ఒక సరైన కెరియర్ పాత్‌లో పెట్టొచ్చు. వాళ్ళేం చేస్తారంటే, మన పిల్లలకి ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి? వాళ్ళు ఏ కెరియర్‌లో అయితే బాగుపడతారు? ఇలాంటివన్నీ కొన్ని టెస్ట్ ద్వారా చేసి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. మనం పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెడుతూ ఉంటాం. వాళ్ళకి ఇది ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే వాళ్ళు ఈ డాక్టర్ చదివితే బాగుపడతారు అన్న ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతోనే ఇన్నిన్ని లక్షలు ఖర్చు పెడుతూ ఉంటాం. వాళ్ళ ఎడ్యుకేషన్‌కి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టే కన్నా ముందు, ఒక 5,000 ఒక 10,000 కెరియర్ కౌన్సిలర్‌కి పెట్టారనుకోండి, వాళ్ళకి మన పిల్లలకి ఒక సరైన దారి చూపిస్తారు. ఆలోచించండి. దీని గురించి ఒకసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. ఇంకా పేరెంటింగ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో చేయండి.